అందరికీ నమస్కారం. సాహిత్య టీవీకి స్వాగతం. మనం ఇప్పుడు మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. 3 కొండల నడుమ వెలిసినది మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. ఒకప్పుడు ఇక్కడ మునులు తపస్సు చేసేవారట. మునుల కొండ కాలక్రమేణా మన్యంకొండగా మారింది. ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత ఉట్టిపడే అద్భుతమైనటువంటి దేవాలయం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారు. ఈ ఆలయాన్ని చూపిస్తాను. ఆలయం చుట్టూ పరిసరాలు గనక చూస్తే అబ్బబ్బబ్బా అని అంత అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. మరి ఎందుకు ఆలస్యం, నాతో పాటు మీరు వచ్చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన తీర్థక్షేత్రాలున్నాయి. అలాంటి ఒక అద్భుతమైన ప్రాచీనమైనటువంటి దేవాలయాన్ని మనం ఇవాళ దర్శించబోతున్నాం. గమనిస్తున్నారు కదండి ఆర్చి. ఇందులోపలి నుంచే మనము లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. చాలా అద్భుతమైన దేవాలయం అండి. ఇదే మన్యంకొండ దేవాలయం. మన్యంకొండ అనగానే పేదల తిరుపతి అని మనకు గుర్తుకు వస్తుంది. ఇక్కడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి తన భక్తులను దుష్టుల నుండి కాపాడడానికి, వారి పాపాలను హరింపచేయడానికి, వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కొన్ని పవిత్ర ప్రదేశాలలో వెలుస్తుంటాడు. అలాంటి ప్రదేశాలలో ఒకటి మన్యంకొండ. ఎంతో అద్భుతమైనటువంటి ప్రదేశంగా అచ్చం మనం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి ఎలా అయితే మలుపు తిరిగిన రోడ్డులలో అంటే ఘాట్లో వెళతామో సరిగ్గా అలాంటి భావనే మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు కలుగుతుంది. గమనిస్తున్నారు కదా ఆ రహదారి పక్కన ఎత్తైన కొండలు, చెట్లు, చేమలు, ప్రకృతి రమణీయతతో అలరారే ఈ ప్రాంతమే మన్యంకొండ. మన్యంకొండను భక్తులు పేదల తిరుపతి అని, అలాగే రెండవ తిరుపతి అని, తెలంగాణ తిరుపతి అని, చిన్న తిరుపతి అని, ఇంకా చెప్పాలంటే పాలమూరు తిరుపతి అని కూడా పిలుస్తుంటారు. గమనిస్తున్నారు కదా చక్కగా ఉంటుందండి. మలుపులు తిరుపుతూ ఈ యొక్క రహదారి వెళుతున్న భక్తులకు ఒక తెలియని ఆధ్యాత్మిక భావన కలుగజేస్తుంది. గమనిస్తున్నారు కదా ఎన్ని మలుపులు రహదారి తిరుగుతూ ఉందో. చాలా అద్భుతంగా ఉంటుందండి మన్యంకొండ. ఈ మన్యంకొండ క్షేత్రము మరెక్కడో కాదండి, తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్కి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మహబూబ్ నగర్ రాయచూరు వెళ్లే మార్గంలో ఉంటుంది. గమనిస్తున్నారు కదా దాదాపుగా ఆలయ ప్రాంగణం దగ్గరికి వచ్చేసాము. చాలా దూరం అంటే ఒక 2-3 కిలోమీటర్లు మనం ఆ కమాండ్లో నుంచి లోపలికి రావాల్సి ఉంటుంది. మేము వెళ్ళిన సమయంలో అక్కడ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. గమనించండి, ఇదే అద్భుతమైన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. అతి ప్రాచీనమైనది, ఎంతో ప్రశస్త్యమైనది. నిజంగా ఈ ఆలయాన్ని దర్శిస్తే తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత భాగ్యము, ఆనందము రెండూ తప్పకుండా కలుగుతాయన్నమాట. ఎన్నో వందల ఏళ్ల క్రితం సిద్ధులు, మునీశ్వరులు ఈ ప్రాంతంలో తపస్సు చేశారని, అందుకే అప్పట్లో దీనిని మునుల కొండ అని పిలిచారని, ఆ తర్వాత అరణ్య ప్రాంతంలో ఉండడంతో మన్యంకొండగా పేరు నిలిచిపోయిందని ఇక్కడి వాళ్ళు చెబుతారు. చూడండి దాదాపుగా వచ్చేశాము. నిజంగా ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారండి. నిజంగా ఈ ఆలయం అనేది ఎంత అద్భుతంగా అలరారుతోందంటే
గమనిస్తున్నారు కదండి. చాలా చాలా బాగుంటుంది. అసలు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలంటే చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. ఆ ఎదురుగానే చిన్న కోనేరు ఒకటి ఉందండి. చాలా మంది అక్కడ స్నానాధికాలు చేస్తుంటారు. అక్కడి నుంచి కాళ్ళు కడుక్కొని అలా ముందుకు వెళ్తారన్నమాట ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకోవడానికి. ఈ ఆలయానికి సంబంధించి 2 రకాల చరిత్రలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అలహరి కేశవయ్య అనే వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై కృష్ణానది తీరాన గల మునుల కొండ దగ్గర నేను స్వయంభూగా వెలిశాను, నీవు వెంటనే అక్కడికి వెళ్ళి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలతో నా సేవలో తరించు అని చెప్పాడట. కేశవయ్య తన భార్య పిల్లలతో కలిసి మునుల కొండ చేరుకొని స్వామివారికి సేవ చేసుకున్నాడని ప్రతీతి. గమనిస్తున్నారు కదండి. ఇక్కడ మనకు దశావతారాలు చిత్రాలు కనిపిస్తాయి. చూడండి, అసలు నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ ఆలయము, ఈ ఆలయ పరిసరాలు, ఈ ఆలయంలో అదో చూడండి ప్రవేశ ద్వారము గమనిస్తున్నారు కదా. అటు 5 ఇటు 5 దశావతారాలు ఉంటాయి, మూర్తులు చక్కగా చిత్రీకరించారండి. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళుతున్నాము. గమనిస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి. ఆలయ చరిత్రకు సంబంధించి ఒక కథనం ఇందాక మీరు విన్నారు. రెండవది ఏంటంటే, ఒక పెద్దావిడ, వయోధికురాలు అంటే ముసలావిడ తరచూ శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్ళి వచ్చేది. ఒకసారి తిరుపతి వెళ్ళి వస్తుండగా ఎంతో అలసిపోయింది ఆ పెద్దావిడ. స్వామి, నీ దర్శనం కోసం అంత దూరం రాలేకపోతున్నాము, మాకు దగ్గరలో ఎక్కడైనా దర్శనమివ్వాలని ప్రార్థించింది. ఆమె మొర ఆలకించిన స్వామివారు మన్యం కొండలో నేను స్వయంభూగా వెలిశానని, అక్కడికి వెళ్ళి నా దర్శనం చేసుకో అని శ్రీవారు చెప్పారని అక్కడి స్థానికులు చెబుతుంటారు. ఇది మన్యం కొండ ఆలయ చరిత్రం. అటు అలహరి కేశవయ్యకు సంబంధించి ఒక కథనం, ఇక్కడ ఒక పెద్దావిడకు సంబంధించిన ఒక కథనం మనకు ప్రాచుర్యంలో ఉంది. చూస్తున్నారు కదండి. నిజంగా ఈ ఆలయంలోకి అడుగు పెడితే ఒక దివ్య భవ్యానుభూతి కలుగుతుంది. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి అండి. మనం వీరభద్రస్వామిని కూడా దర్శించుకుందాం. దీన్ని హరిహర క్షేత్రం అని కూడా అనొచ్చేమో. ఇక్కడ మనకు వీరభద్రస్వామి మరి క్షేత్రపాలకుడు అన్నప్పుడు వీరభద్రుడు అంటే శివాంశ సంభూతుడు కదా. మరి అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. నిజంగా ఈ ఆలయానికి వెళ్ళడం అనేది ఒక అద్భుతమైన భావన కలిగించేలా ఉంటుంది. చూస్తున్నారు కదా, అలా మనం ముందుకు వెళుతూ ఆ యొక్క మెట్లు ఎక్కుతూ వెళుతూ గోవింద నామాలను స్మరించుకుంటూ వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని మన హృదయంలో స్మరించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే ఎంతో తెలియని ఒక అనుభూతి మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ ఆలయాన్ని ఎప్పటి నుంచో దర్శించుకోవాలి అన్న ఇది ఉండింది తలంపు. ఇన్నాళ్లకు మాకు నెరవేరింది. మేము వెళ్ళిన సమయంలో బ్రహ్మోత్సవాలకు వారం రోజులే సమయం ఉండింది. అందుకని ఆ ఏర్పాట్లు మీరు గమనిస్తూ ఉంటారు. ఆ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. నేను ఈ యొక్క వీడియోని కాస్త ఆలస్యంగా అప్లోడ్ చేస్తున్నాను, గమనించగలరు. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు వీరభద్రస్వామిని ముందుగా దర్శించుకుందాము. మనం ఇలా వెళుతూ ఉన్న దారిలోనే ఈ పక్కనే మనకు వీరభద్రస్వామి ఆలయం ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, వీరభద్రస్వామి ఇక్కడ క్షేత్ర పాలకుడు అని గమనిస్తున్నారు కదా. ఇప్పుడు మనం వీరభద్రస్వామిని దర్శించుకోవడానికి అలా లోపలికి వెళదాము. ఓం నమః శివాయ. చూస్తున్నారు కదండి, ఈ గోడ మీద చక్కగా చిత్రీకరించారు శివలింగాన్ని. ఇటు చూడండి, నందీశ్వరుల వారు మనకు దర్శనమిస్తారు. గమనిస్తున్నారు కదా. ఓం వీరభద్రాయ నమః. వీరభద్రస్వామి యొక్క ఆలయం ఉంది, గమనిస్తున్నారు కదండి. మనం వెంకటేశ్వర స్వామిని, మన్యంకొండ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న మార్గ మధ్యంలోనే మనకు ఈ యొక్క వీరభద్రస్వామి యొక్క మూర్తి ఆలయం కనిపిస్తూ ఉంటుంది.
నిజంగా అద్భుతమైన క్షేత్రం అండి. ఎన్నెన్నో విశేషాలకు ఆలవాలంగా అలరారుతోంది మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. చూడండి ఎంత చక్కగా అలంకరిస్తున్నారో ఆ యొక్క గోవింద నామాలు, శంకు చక్రాలు. ఆహా, ఎంత అద్భుతమైన భావనో. మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడానికి ఇది చాలా పెద్దది అండి. మనం ఘాట్ సెక్షన్లో రావచ్చు. మనం తిరుమల వెంకటేశ్వర స్వామిని ఎలా దర్శించుకున్నామో అలాంటి భావనే ఖచ్చితంగా కలుగుతుందండి మీరు ఈ యొక్క ఆలయానికి వెళ్ళినట్లయితే. అంత బాగా ఉంటుంది. గమనిస్తున్నారు కదా, ఇది తెలంగాణ తిరుపతి అని, పేదల తిరుపతి అని, పాలమూరు తిరుపతి అని ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక భావనలు వెల్లివిరిసేలా ఎంతోమంది భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అలరారుతున్నారండి. గమనిస్తున్నారు కదా, ఎన్ని మెట్లెక్కి రావాలి, 7 కొండల స్వామి ఎన్ని మెట్లెక్కి రావాలి అన్న భావన ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది. ఎన్ని మెట్లెక్కి వస్తేనే స్వామివారి సాక్షాత్కారం, స్వామివారి దర్శన భాగ్యం లభిస్తుందండి. ఇప్పటికే వీడియో లెంగ్త్ అయింది. మరో వీడియోలో నేను మళ్ళీ దీన్ని కొనసాగింపుగా మీకు చూపిస్తాను. ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు. అది కొబ్బరికాయలు కొట్టుకునే ప్రదేశం అండి. చూస్తున్నారు కదా, అలా మెట్లెక్కి ఆ లోపలికి వెళితే మనం మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాము. ఇలా మెట్లెక్కుతూ ఎక్కుతూ ఏమాత్రము అలసట అనిపించదండి. మరో వీడియోలో దీని కొనసాగింపుగా కలుద్దాం. ఓం నమో వెంకట. Please watch, like, share and subscribe Sahitya TV.